లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని. మా దేవుడి పాట, మా బాలయ్య గారు పాప బాలయ్య గారు పాట అంటే జోసెస్. అదే లక్ష పాప అంటే నీతో పాటు వెనకాల ఇంతమంది లక్ష పాపలు ఉన్నారంటే అబ్బో. హలో ఏంటోనండి మీరు పెళ్ళైన తర్వాత ఎంత బాగా మారిపోయారు కదా. అవును, అప్పుడు లక్ష వాడుతుండే, ఇప్పుడు వేరే బ్రాండ్ మార్చి. పెళ్లికి ముందు ఎలా ఉండేవాడు, రౌడీ పోకిరి జులాయి. అంటే పెళ్ళం వచ్చిన తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తుంటాం. అలా అనేది పెళ్లికి ముందు ఏమ్రా మా ఇలాగ పోరోడిని అట్ట అంటావు. అది పెళ్లి తర్వాత రే నా అతను పెట్టుకుంటే నేను కొడతా, అదే చేంజ్ అంతే. అంటే జోష్ తగ్గిందని చెప్తున్నావా లేకపోతే మారని చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదురా. అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొన్ని మానుకున్నాం. ఓకే, అది నేనే కాదు, ప్రతి ఒక్క మగాడు మారాలి, మారతాడు కూడా, మారి తీరుతాడు. ఓ అలా అంటే వైఫ్స్ ముందు వాళ్ళు పిల్లిలా ఉంటున్నారు. అది అది అంటే ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ కాదు, చాలా మంది టీవీ చూస్తున్నారు కదా, రైట్ అను రవిగా నా బాధ నీకు బాగా అర్థమైందిరా అంటున్నారు. అంటే బయటికి పుల్లా ఉంటారు, లోపల మాత్రం అందరు పిల్లులే అంటారు. అంతేగా మీ పిల్లలందరినీ పులిలా కనిపించే పిల్లులు. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ద పిల్లులు అండ్ మిస్సెస్ పిల్లులు. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో త్రీ హాట్ క్యూట్ స్వీట్ కపుల్స్ కి హార్టీ వెల్కమ్ టు ఆ షో. ఎలా అనిపిస్తుందండి? ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, ఆసమ్. చూస్తున్నారా షో? భాషలో చెప్పాలంటే కేవ్ కేక. వెరీ నైస్. ఇప్పుడైతే మాట్లాడుతున్నారు కానీ వైఫ్ ముందు మీరు పిల్లిలా లేకపోతే పుల్లులా? ఒప్పుకోవడం ఏం తప్పు కాదండి, ఒప్పుకోవడం ఏం తప్పు కాదు. నిజాలు ఒప్పుకోండి, ప్రస్తుతానికి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు అన్నమాట. కానీ బేసికలీ ఏ మగాడికైనా పెళ్లి తర్వాత అవును కొంచెం పెళ్ళాం దగ్గర తగ్గి ఉంటాడు, బయట పులి. కానీ పెళ్ళాం దగ్గరకు వచ్చే వరకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తాం, అవునా కాదా? మీరు అన్నది కరెక్టే, బట్ బయట మనతో ఉన్నప్పుడు అక్కడ కూడా మనం పులే, ఇంట్లోకి వచ్చాక మాత్రమే పిల్లి. అది అంతే, ఇంట్లోనే అంటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు ఇక పిల్లలందరూ ఓకే 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 బేబీ యూ కెన్ బై అన్నాను అనుకో, అప్పుడు మన అంటే అవలగాలు ఎవరు ఉంటారు. ఇంట్రొడక్షన్ చూడు పులిలాగా ఇస్తారు మా వాళ్ళు. సరే మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. రెడీ? షీఈస్ కవిత, మా వైఫ్, షీఈస్ హౌస్ వైఫ్. మై వైఫ్ షీఈస్ హౌస్ వైఫ్. yes ఎందుకు సార్, మన జీ తెలుగు కదా సార్? yes తెలుగు మాట్లాడదు కదా సార్? ఈమె నా శ్రీమతి కవిత గారు. ఆయన పేరు లోకేష్, ఆయన స్టోర్ మేనేజర్. మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నచ్చిన క్వాలిటీస్ అంటే చెప్పింది వింటాడు. వెరీ నైస్, వెల్కమ్. ఎర్ర కంటికి డప్ప కొట్టేస్తున్నారు ఇద్దరు కలిసి. బంగారం చీర కట్టినక్క పోతుంది చీర, అసలు ఏమన్నా. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు, సింగర్ ఉషా గారు. ఉషా గారు కాదు కానీ ఎవరో హీరోయిన్ లాగా ఉన్నారండి మీరు. కానీ ఎంత అదృష్టం కాకనిది, ఎంత అందమైన ఆ నవ్వు చూడు. చెప్పు ఇంట్రొడక్షన్ మీ ఆవిడ గురించి. మా భార్య పేరు శిరీష, షీఈస్ హౌస్ వైఫ్. ఏమంటే బాగా ఇష్టం మీకు శిరీషలో? ఆమె స్మైల్ ఇష్టం, ఆమె ఓపిక ఇష్టం. వెరీ గుడ్. మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ పేరు అశోక్ కుమార్ రెడ్డి గారు అండి, తను ఫినాన్సర్ గా వర్క్ చేస్తారు. సో దీనికి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ అండి. ఓకే, తీసుకుంటారు ఎక్కువ? తీసుకుంటారు అండ్ ఎవరినైనా కేర్ గా చూసుకుంటారు అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఫైనల్ గా
నా పెంకి పిల్లం పేరు స్వాతి కిరణ్మయి. తను రీసెంట్గా ఎంటెక్ కంప్లీట్ చేసింది. అట్ ప్రెసెంట్ హౌస్ వైఫ్ గానే ఉంటుంది. వెరీ నైస్. ఏమండి మీరు టీవీలో ఎలా కనబడుతున్నారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం యూ లుకింగ్ లైక్ అ బాబీ డాల్. థ్యాంక్ యూ. అంతా స్వీట్ గా ఉన్నారు, అంతా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. స్వాతి కిరణ్మయి గారు, రైట్. నా మొండి మగుడు పేరు వినయ్ కుమార్. తను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. తన హాబీస్ వచ్చేసి చాలా బాగా డాన్స్ చేస్తారు. ఇంకా నన్ను పాపని కూడా బాగా చూసుకుంటారు. మాకు ఒక 8 months బేబీ ఉంది. 8 months బేబీ, హౌ స్వీట్. ఓకే, వైష్ణవి తను ఓకే, బాగా చూసుకుంటారు. వెరీ నైస్. ఇంట్రొడక్షన్ అయిపోయింది అండ్ మన షోలో ముగ్గురు లేడీస్, ముగ్గురు గ్లామరస్ గా ఉన్నారు. సో మన షో చాలా అందంగా ఉండబోతుంది. నువ్వు కొంచెం అన్నా నేర్చుకొని అందంగా ఎలా ఉండాలో చూసి నేర్చుకో ప్లీజ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. అయ్యో తెచ్చేశానండి, మా ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కొత్తగా ఉన్నారు. కొత్తగా ఉన్నారా? అదే అండి, ఎంతైనా కొత్త వాళ్ళు కదా ఈ రోజు అంటే episode వాళ్ళ లో. ముగ్గురు అంటే వాళ్ళ అమ్మగారు ప్రియాంక చోప్రా పోలికలే వచ్చాయండి ముగ్గురికి. అవునండి, హీరో లాగే ఉన్నారు. అచ్చా. అసలు మామూలుగా కాదండి. కానీ ఆ హీరోలకి ఇక్కడ హీరోయిన్లు ఏ మాత్రం తీసిపోవట్లేదండి. అంటే కొంచెం చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ పోజులు చూడండి ఒకసారి, చచ్చిపోబుద్ది అవుతుందండి. ఏం పేరు అమ్మాయి? కుమారి. కుమారియా? దాని ముందే ఏదో ఒక తోక ఉంటుంది కదా. పెళ్లి కాలేదు కదండి, అందుకే కుమారి. పెళ్లి తర్వాత శ్రీమతి. అమ్మో, కుమారి వేరైతే పర్వాలేదులేండి. వంట అన్ని వస్తాయంట, ఇంకా వేరే ఏమైనా అడుగు. వంట అన్ని వస్తాయా? పాట పాడడం వచ్చా? ఏ పాట కావాలి మీకు? ఏదైనా ఓకే. ఏదైనా ఓకేనా? పాడవే. వాషింగ్ పౌడర్ నిర్మా. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా వేరే ఏమైనా టాలెంట్ ఉన్నాయా అడుగురా. ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? పాట బాగా పాడతాను నేను, చాలా వరకు అయితే. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకేమైనా చేయించుకో. ఓపిక ఉంటే చేయించుకోవచ్చా? ఏందమ్మా నువ్వు ఆప్షన్స్ ఇస్తున్నావు మాకు, మేము ఇవ్వాలి నీకు ఆప్షన్స్. యాజ్ యువర్ విష్. బట్టలు ఎట్టు ఉతుకుతో ఉతుకు, బాసలు ఎట్టు తోముతో తోము, అన్నం ప్లేట్లు వేసుకొని ఎట్టు తింటావు తిను. అమ్మో, అన్ని 1 by 1 ఒకేసారి చేయి. డాన్స్ ఆడుకుంటూ మంచిగా కూర్చొని ఉతకాలి, తోమాలి, తినాలి. అంతే. ఉతకాలి, తోమాలి, తినాలి, అంతే. ఏం తోముతుందో ఏం తింటుందో అర్థం కాకుండా ఉంది, కానీ ఏం చేసినా బాగా చేసింది. ఓకేనారా? ఓకే, పర్వాలేదు. ఓకే, వెరీ గుడ్. అయ్యో ఇది మా రెండోడండి. ఆహా. మొన్న మిస్టర్ ఇండియా పోటీలోకి వెళ్ళి గెలిచాడు కూడా. అవును, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్ అండి. మా అమ్మాయిలు అయితే పిచ్చి, కానీ కాదనుకోని ఒక సాంప్రదాయ కుటుంబంలో అమ్మాయిని చేసుకుందామని ఇంత దూరం వచ్చాం. అయ్యో, మాకేం కర్మ కాదు. US లో చదువుకుంటూ UK లో డిగ్రీ సంపాదించిండు. ఆయన మీ అబ్బాయికి ఎవరు పిల్లని ఇవ్వట్లేదా? అంటే మాకు నచ్చిన అమ్మాయి కావాలండి. ఓకే, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏంటి? అడుగురా. పేరేంటమ్మా అనేది? శిరీష అండి. శిరీష. కొంచెం ఇంటి పని వంట పని ఏమైనా అన్నీ వచ్చా? వచ్చండి. లేకపోతే ఓన్లీ తినడమేనా? అన్నీ వచ్చండి. అన్నీ వచ్చా? పాట కానీ డాన్స్ కానీ పాటలు డాన్స్లు ఏమన్నా వచ్చా? పాట పాడతానండి. నేర్చుకున్నారా? లేదండి, మేము ఇవ్వాలి మా ఆప్షన్. అమ్మాయి పాటే ప్రిపేర్ అయిందండి, ఎందుకంటే ఇంతకు ముందు పెళ్లి చూపుల్లో వాడు పాటే అడిగాడు. ఎన్నో చూపులండి. ఇది ఎందుకు రెండోదేనండి. రెండోదేనా? ఫ్రెష్. సరేలే, ఏ పాట కావాలండి? మీ ఇష్టం అండి, మీకు ఏది బాగా వస్తుంది ఏది వస్తే అది ఏడు అమ్మా. ఓకే, అమ్మాయి కదా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే నగ్న సత్యం ఇలాలోనా నిన్ను మించే సిరిలేదే. చూసారా అండి, మా అమ్మాయి అందం గురించి మీరు చెప్పలేదని మాకు మేము సెల్ఫ్ గా ఆమె గురించి ఆమె వాడుకుంటుంది. అంతే. బాగుందమ్మా, ఓకేరా నాకైతే. ఓకే డాడీ, నాకు కూడా. మొన్ననే చైనా నుంచి వచ్చిండు చూడండి, కొన్ని చైనా పోలికలు ఉంటాయి అన్నమాట. సూపర్ అండి. అడుగురా. మీ అబ్బాయి పేరేంటి? అబ్బాయి కాదు అమ్మాయిరా. సారీ. మీ అమ్మాయి పేరేంటి? తెలుసుకుంటా. నా పేరు కన్యా అండి. ఏం చదువుకున్నావమ్మా? హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్లో పని చేసినావా మేనేజ్మెంట్ చేసి? హోటల్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అవునా, ఎట్లా? ఇలా అవి అక్కడ పెట్టు ఇవి ఇక్కడ పెట్టు, అన్ని పనులను మేనేజ్ చేసుకునేవాడు మేనేజర్. వెరీ గుడ్. ఎంత సంపాదిస్తావమ్మా? ఒక 50 నుంచి 60 వేలు సంపాదిస్తానండి. 50 నుంచి 60 వేలే? అబ్బా నాకు ఓకేరా. ఇంట్లో హ్యాపీగా కూర్చొని బఠానీ నొలుచుకొని తినుకుంటూ హ్యాపీగా కూర్చోవచ్చు. అవును డాడీ, వారం షాపింగ్ కూడా వెళ్ళొచ్చు. మా వాడికి కొంచెం షాపింగ్ పిచ్చిలేండి. కానీ మీ అమ్మాయిలో స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా? డాన్స్ వచ్చమ్మా నీకు? వచ్చండి. అయితే చూపి అమ్మా డాన్స్. డాన్స్ చూపి. శాస్త్రీయ సంగీతం మీద నృత్యం. తకిట 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 తన్నానా ఉదద రవ రగద.
అమ్మా అమ్మాయి అయ్యండి ఏందమ్మా ఇది? అంటే అబ్బాయి చైనా నుంచి వచ్చాడన్నారు కదండి, అక్కడ శాస్త్రీయ నృత్యం కొంచెం డిఫరెంట్ గా ఉంటదని మా friends అక్కడ ఇలాగే చెప్పారండి. ఉంటుందండి. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. చైనా శాస్త్రీయ నృత్యం ఏం చూపెట్టండి. తకిట 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 తందాన తికిట తకట తకిట తకట. డాడీ బాగుంది డాడీ డాన్స్. నీకు ఇట్లాంటివే నచ్చుతాయిరా, నీకు ఇట్లాంటివే నచ్చుతాయి. నీ తప్పు కాదు, నీ ఏజ్ తప్పు. ఓకే అమ్మా కూర్చో, మాకు ముగ్గురు ఓకే అమ్మా, పెళ్లి ఖాయం. రండి పెళ్లి చేసుకుందాం రండి. రాజయ్య గారు ఈడు చూడు ఎంత అద్భుతంగా కుదిరిందండి. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలాంటి కపుల్సే ఇలా ఉండాలి. అయినా మీ ఊరోళ్ళకి సెట్ అవ్వాలంటే మా అబ్బాయిలు యుఎస్ యూకే నుంచి రావాలండి. ఆహా చైనా నుంచి రావాలండి. అదే అందరు ముగ్గురు వేరే వేరే దేశాల నుంచి వచ్చారండి. అవునవును. సరే లేట్ చేసుకోకండి, కవా పెళ్లి చేసుకోండి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. సరే అయిపోయింది. ఇప్పుడు Yeah, Mr. బరాత్ టైం. బాటిల్ ఓపెన్ చేయండి. ఉండు, దానికి టైం ఉంది. 300 300 300 ఇచ్చేసాం. అయ్యో చూసినోడు ప్రతి ఒక్కటి తెలిసి వెనకాల నవ్వుతున్నారే మన మీద. వీళ్ళే పెద్దది కాంపిటీషన్ లాగా 300 300 ఇచ్చేదానికి ఎందుకు ఇంత బిల్డప్ చేస్తున్నారని. రేపు మీరు కూడా వస్తే ఫస్ట్ రౌండ్ లో అందరికి 300 అది 300. బాటిల్ ఓపెన్ చేయండి, బాటిల్ ఓపెన్ చేయండి. తాగురా కొడక తాగు. సో సెకండ్ రౌండ్ కి వచ్చాము. దీని పేరే ఎందుకంటే ప్రేమంట. సో ఈ రౌండ్ లో ఏమైందంటే మీ ఆయనలో హస్బెండ్ చూడండి ఎంత అద్భుతంగా పోజులు ఇచ్చారో. మీరు ఆ పోజ్ ని ఆ ప్రాపర్టీని బొమ్మలాగా దించాలి. మీరు ఎంత బాగా దించితే అంత ప్రేమ ఉన్నట్టు, ఎంత బాగా దించితే అన్ని ఎక్కువ మార్కులు వస్తున్నట్టు. మా లేడీస్ కాబట్టి బొమ్మలు యాజ్ యూజువల్ గా మంచిగానే అద్భుతంగా గీస్తారు. దించుతారు. సో 3 minutes టైం ని పూర్తిగా యూటిలైజ్ చేయండి. ఓకేనా? యువర్ 3 minutes స్టార్ట్స్ నౌ. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. నాకు ఇప్పుడే తెలిసిందిరా, మగవాళ్ళు కూడా బుట్ట పెట్టుకుంటే అందంగా ఉంటారు. ఆ బిందె పట్టుకున్నా అందంగా ఉంటారు. చూడు, పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా. సేమ్ సేమ్ మీ ఆయనలానే తెలుస్తున్నారు అక్క మీరైతే. సేమ్ టు సేమ్ ఆయన్నే. ఆ బుట్ట పెట్టేయండి పక్కన. ఇప్పుడు ఎలా వంకర ఆ నవ్వు చేయగలుగుతారు? హైలైట్ మీ ఆయనది. ఆ నవ్వు అట్నే రావాలి. సెకండ్ హైలైట్ అసలు. ఆహా వాళ్ళ ఆయన చూస్తే ఆ బిందె కాలం పడుతుంది ఇప్పుడు. టింగ్. నువ్వు ఆ త్రిశూలం అంకుల్ చూడలేవో. ఆ మీసాలేంటి, ఆ కళ్ళు, ఆ హెడ్ షేప్ చూడ, అసలు మొహమే ఇలా ఉంది. కమాన్ కమాన్ కమాన్. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఫేస్ మాత్రం అందరిది వాళ్ళ హస్బెండ్స్ దించారు. ఇప్పుడు బాడీ కూడా మీ హస్బెండ్ దిస్తే మీరు ఓకే, మీరు విన్నరే. ఇప్పుడు బుట్ట వస్తుంది చూడు. ఏది బుట్టేది? వస్తుంది చూడు ఇప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ లో కదా బుట్ట ఉండేది. లెఫ్ట్ హ్యాండ్ లో ఆ బుట్ట చిన్నగా అయింది అంతే, ఏం కాదు కానీ. వెరీ గుడ్. త్రిశూలం వచ్చింది ఆడ. ఒకవేళ మీది బొమ్మ కంప్లీట్ అయిపోగానే ఆ బొమ్మలో ఉండే మీ ఆయన గురించి పక్కన ఏదైనా రాయండి, మీ మనసులో రాయండి మాట. స్వీట్ గా. పిల్ల నా చేతులెత్తి ఏనాడు పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే. పిల్ల అయినా ఆ దేవుడి నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులే. ఇక్కడ చూడు బుట్ట పోయి చిప్ అయింది. అది ఆ చిప్ అసలు ముఖానికి టచ్ అవుతలేదు, అదేమో మొత్తం ముఖం మీదే ఉంది. అంతే, బొమ్మ అయిపోయిందిరా. అయిపోయిందా? కాదు, 2 గీజెస్ అయిపోయింది అంతే. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల పక్కన ఏదైనా మ్యాటర్ రాసేయండి. నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో 10 9 పరిగెడతా చూడడం, మెల్లిగా లెక్క పెట్టాలి 10 నుంచి 1 వరకు. అది చూసా ఎంత ముద్దుగా ఉందో. ఎవరైనా వాళ్ళ బాబు. అందమైన మా చిన్ను. ఓహో మీ బాబు ఫోటో కాదండి, మీ ఆయన ఫోటో దించమన్నాము. నేను ముద్దుగా చిన్న పిలుస్తాను. చిన్ను ఈయననా? కానీ మరి ఇంత పెద్ద షీట్ ఇస్తే చిన్ను కాకుండా కొంచెం పెద్దగా గీయచ్చు కదా, మరి ఇంత చిన్నగా. ఎందుకు కొబ్బరి చిప్ ఎందుకు? కొబ్బరి చిప్ప కాదు బుట్ట, సరిగ్గా చూడు. బుట్టనా? అలాగే ఇది ఉంటుంది. ఇది మీ ఆయన ముఖమేనా? ఆయన మా ఆయన ముఖమే. మీ క్లారిటీ ఉంటే చాలే. మీ ఆయనే కదా ఇక్కడ ఉండేది. అందమైన మా చిన్ను. ఓకే ఇట్ దా, ఇస్ ఇటు ఓకే. వచ్చేయండి. ఏంది
ఏంది మున్సిపాలిటీ నీళ్ళు కారుతున్నట్టు కారుతూనే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి. నేను చదువుకున్నప్పుడు అమీబా అవన్నీ ఉంటుండే కదరా, జంతువులు ఉంటుండే కదా. అప్పుడే వాళ్ళ ఆయన అప్పుడే షేవింగ్ చేసిండు అంతే. కానీ ఏంటండి వరకు ఓకే, ఇదేంటి? ఇదేమో ఇదన్నమాట, ఇదేమో బిందె అన్నమాట, ఇది ఇందులో ఏమో వాటర్ అన్నమాట. ఇప్పుడు ఇదేంటి? కానీ మాకు అర్థం కావడానికి కొంచెం ఇది బిందే, ఇది రాయొచ్చు కదండి అట్లా. ఇగో ఇది జుట్టు, ఇది కన్ను, లోపల గుడ్డు, ఇది ముక్కు, దానికో 2 కన్నాలు, ఇది మూతి, దాని లోపల పళ్ళు. అమ్మో, అంటే బాడీ లేదా ఇది మెడ అయిపోయింది, డైరెక్ట్ కాదా? ఇది జొల్లు గారుస్తున్నట్లేదు. ఇది చూడు, చెయ్యి ఈడికెళ్ళేందుకు వచ్చింది, పైప్ కనెక్షన్ ఈడుకోందుకు వచ్చింది. ఇది మెడ అండి, మెడ. ఏది మెడ? ఇదియా? ఇది మెడ, ఇది చైన్, ఇది అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఇదేంటి? ఇది ముఖం నుంచి డైరెక్ట్ కాళ్ళు వచ్చినాయి కిందికి. అయ్యా మరి దారుణం అక్క. మై స్వీట్ హస్బెండ్. టైం అయిపోతుంది అన్నారుగా మీరు, ఏం రాశారో తెలియలేదు. ఇది మీ ఆయనేనా? నిజాయితీ చెప్పండి సార్, మనసులో చేయబెట్టుకొని చెప్పండి. అంతా ఇక్కడ వరకు ఓకే, బట్ కింద బాడీ రాలేదు. ఇగో ఈడ చూడు, అయ్యో ఆయన్నేమో మున్సిపాలిటీ నీళ్లు కారుతున్నాయి, ఈయనేమో క్లీన్ చేస్తాను. ఏ సీపులా ఉందా అది? అలాగే ఉంటుంది. దేవుడా, త్రిశూలం అంటే అది ఇట్స్ అ వెపన్. ఆ త్రిశూలం ఎంత బాగుంటది, ఆ షేప్ గానీ అది గానీ. నాకు డ్రాయింగ్ రాదు, అందుకే దీంతో ఇద్దరు కూడా రాదు డ్రాయింగ్. కానీ ఈయన మీ ఆయన అంటారా అండి? ఇవి 2 చేతులు కదా, నాకెట్ట తెలుసు చెప్పు. ఇది బాడీ కదా, ఇది పట్టుకున్నారు అందుకే తెలిసిపోయింది కదా. కాళ్ళ కప్ప కాళ్ళ షూ షూ. ఆ కళ్ళలోకి వస్తాం అనుకున్నా, తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే, మాటైనా లేదే. వీటితో మాట్లాడిరా మా ఆయనతో. ఇది మీ ఆయన అంటే నాకు కోపం వస్తుంది. మా ఆయన కళ్ళలో కదిలిపోయాడు, అలా అందుకని అలా వచ్చేసింది. ఒక్కసారి మీ ఆయన కళ్ళలో చూసి ఇది మీరేనా ఒప్పుకుంటారా అని అడగండి. ఒప్పుకుంటే నేను 300 పాయింట్లు ఇస్తా. చెప్పండి. తను నిద్రపోతూ కళలో ఉంది కాబట్టి మన కళలో ఏదైనా క్లారిటీ కనబడదు. నేను మార్కులు ఇస్తా వీళ్ళకి, కానీ మార్కులు ఇచ్చే ముందు వీళ్ళు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మనం మార్కులు ఇస్తాం. సరే, డాన్స్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంటాలో 3 ఆనిముత్యాలు దించారండి. అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా బొమ్మలు దించారు. మీరు చూసారు, హ్యాపీగా నవ్వుకున్నారు. మీరు రాసింది కొంచెం అందులో ప్రేమ ఆప్యాయత అక్కడ కనిపించింది కాబట్టి మీకు 200 పాయింట్స్ ఇచ్చి అక్కడ 100 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ లో 300 యాడ్ చేస్తే అక్కడ 400 అండ్ మీరు లీడింగ్ లో ఉన్నారు 500 పాయింట్స్. సో ఇప్పుడు కళ్ళు ప్లేస్ రౌండ్ అండి. కళ్ళు ప్లస్. మీ ఇద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది, మీరిద్దరు ఎంత ప్రేమించుకుంటున్నారు, మీ ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ, కష్టాలు ఏమైనా ఉంటే దాన్ని కప్పేసి డాంబర్ వేసి టార్ రోడ్ లాగా సాఫ్ గా చేస్తాం అనమాట. లీడింగ్ లో ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ యు. కమ్. హలో అండి, వెల్కమ్ టు కళ్ళు ప్లస్ రౌండ్. ఈ రౌండ్ కి మీరేమైనా ప్రిపేర్ అయ్యారా? అలాంటిది ఏం లేదు, మీరు ఏమడిగితే అది ఫ్యాక్ట్స్ దించేద్దామని. దించేద్దామని. కళ్ళు ప్లస్. రైట్, ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ. బేసిక్ గా నేను వెళ్తుంటే రోడ్ మీద తనని చూశాను ఒక షాపింగ్ మాల్ దగ్గర. తర్వాత తనని ఫాలో అయ్యి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే పైన టెనెంట్స్ అనమాట వాళ్ళు. సో ఇదే విషయాన్ని మేము ఇంట్లో చెప్పాము. విత్ ఇన్ 15 days లో మా మ్యారేజ్ చేశారు. లవ్ అరేంజ్డా?
ఫస్ట్ నేను చూసి ఇష్టపడ్డాను కాబట్టి అది లవ్ అనే నేను ఫీల్ మీరు లవ్ చేశారు, దాని తర్వాత మీరు లవ్ చేయాలి. నేను తనని చూడలేదన్నమాట. మా ఫాదర్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు మ్యారేజ్ చేసేద్దామని. ఇంకా ఓకే నేను ఒప్పుకున్నాను. పెళ్లి చూపులోనే మార్నింగ్ పెళ్లి చూపులు అయింది, ఆఫ్టర్నూన్ కల్లా ఎంగేజ్మెంట్ అయిపోయింది. దేవుడా అన్ని ఫాస్ట్ అయిపోతాయి కదా అట్లా. ఓకే, మిమ్మల్ని ఆయన ఇష్టపడ్డారు, ఓకే రీజన్ ఉంది, మీరు అందంగా ఉన్నారు, కానీ మీరు చూడకుండానే ఓకే ఎలా చెప్పారు మీ హస్బెండ్? అంటే వాళ్ళ ఫాదర్ అంకుల్ నాకు ముందు నుంచి తెలుసు, ఒక 10 days నుంచి అంతకు ముందు. ఇంకా అంకుల్ చాలా చాలా మంచి వాళ్ళు అనమాట మావయ్య గారు. బేసిక్ గా మావయ్య గారు మంచి వాళ్ళు అయితే సన్ కూడా మంచివాడే కదా, అందుకని చెప్పేసి ఓకే చేసేసి డాడీని చూసి సన్ను ఓకే చెప్పేశారు. మా డాడీని ఎందుకు ఎవరు చూడట్లేదు? ప్లీజ్ see my dad. No, I am busy working, no shooting. అందులో కూడా పెళ్లి చూపుల్లో జస్ట్ మాట్లాడమంటే కూడా చాలా మంచిగా మాట్లాడారు. ఆ రోజు రింగ్స్ తీసుకునేదాకా మా పేర్లు మాకు తెలియవు అనమాట, ఇద్దరు పేర్లు. ఈవెన్ మేము గోల్డ్ షాప్కి వెళ్ళాము, కూర్చొని రింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఆ టైంలో నేను మా డాడీని ఇంతకీ అమ్మాయి పేరు ఏంటి అని అడిగాను. దేవుడా, లవ్ చేసిన కానీ పేరు తెలుసుకోలేదా? మీ తాత ఇంటి పైన ఉంటది కానీ పేరు తెలియదా? కొత్తగా ఉంది మీ లవ్ స్టోరీ. ఓకే, బెలూన్ బర్స్ట్ చేయండి. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. ఇలా ఫాస్ట్ గా జరిగిపోయింది. దాని తర్వాత లైఫ్ ఎలా ఉంది నేను చెప్తాను. దాని తర్వాత జరిగింది ఏంటంటే, నేను తను మ్యారేజ్ చేసుకునే టైంలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. తర్వాత ఆఫ్టర్ దట్ మ్యారేజ్ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీ? యా, ఆ జాబ్ వదిలేసి నేను మా హోమ్ టౌన్ లోనే సెటిల్ అవుదాం అనుకున్నాను. ఆ విషయం తనకి నచ్చలేదు. దాని గురించి మాకు మధ్య కొద్దిగా డిస్కషన్స్ కూడా అయ్యాయి. ఆఫ్టర్ 2 months ఈ విషయంలో తనే అడ్జస్ట్ అయింది. ఓకే, జాబ్ వద్దుకున్నారనమాట, ఎందుకంటే తనతో టైం స్పెండ్ చేయాలి, తనతో ఉండాలి అని. వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాళ్ళది మాది ఒకటే హోమ్ టౌన్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి తన దగ్గర ఉంటుంది, నా పేరెంట్స్ కి నేను దగ్గర ఉంటాను. సో అదొక రీజన్, పేరెంట్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి అన్న ఆలోచనతో. పెళ్లి తర్వాత అయ్యో కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే డెసిషన్ బాగుండేది అని ఎప్పుడు అనిపించలేదా? లేదండి, అనిపించలేదు. ఎందుకంటే తను కేరింగ్ బాగుంటది, డిసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందుకే నాకు అసలు ఇప్పటి వరకు ఎందుకు కాంప్రమైజ్ అయినా, అసలు కాంప్రమైజ్ అన్న విషయమే రాలేదు అసలు. సో పెళ్లి తర్వాత మీకు మీ ఆయనలో ఏమైనా నచ్చనివి, అమ్మో ఈ యాంగిల్ కూడా ఉందా మా ఆయనలో, ఉండే ఉంటది? నచ్చనివి అంటే, బయటకు వెళ్ళారంటే త్వరగా రారు, సర్ప్రైజింగ్ గా సినిమాకి వెళ్దాం అప్పటికప్పుడు రెడీ అవ్వు అంటారు, అదొకటి నచ్చదు. మీకు పెళ్లి తర్వాత అమ్మో నేను ఈవిన్నా ప్రేమించింది చూసింది అని అనుకున్నావు ఎప్పుడన్నా? ఒకసారి డెఫినెట్ గా వస్తుంది. వచ్చింది. నీ హానెస్టీ నాకు నచ్చింది. ఏమైంది? యాక్చువల్ గా ఆ రోజు నా బర్త్డే, August 9th. సో అయితే ఆ రోజు బర్త్డే రోజు నేను కొంతమంది ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేశాను. ఆ విషయం నేను తనకు చెప్పలేదు. తను నేను లేదా ఇంకొంతమంది రిలేటివ్స్ అని తను అనుకుంది. బట్ నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకునే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు. సో మ్యారేజ్ అయిందని చెప్పి నేను ఈ టైంలో వాళ్ళని వదులుకోలేక నేను వాళ్ళని కూడా తనకు చెప్పకుండా ఇన్వైట్ చేశాను. అలా ఇన్వైట్ చేసినందుకు తను వాళ్ళ ముందే నా మీద ర్యాష్గా బిహేవ్ చేసింది. సో తను ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చేసిన తప్పేంటి ఇందులో, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే తను ఎందుకు ఇంతలా హర్ట్ అవుతుంది? ఏం చెప్పింది మరి అప్పుడు? ఏం లేదు, 2 days నేను తనతో మాట్లాడలేదు, తను నాతో మాట్లాడలేదు. ఆఫ్టర్ 2 days నేనే కాంప్రమైజ్. అంటే ఇక్కడ రెండు, నువ్వు చెప్పకుండా ఇలా అరేంజ్ చేసాను కోపమా, లేకపోతే నీ ఫ్రెండ్స్ వచ్చారని కోపం? చెప్పకుండా అరేంజ్ చేశాను ఒక కోపం. ఇంకోటి ఏంటంటే, నా బర్త్డే ముందు రోజు షాపింగ్ తనతో వెళ్తాను, తను నాతో రమ్మంది, బట్ నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళా, ఆ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చాను. నువ్వేమనుకుంటున్నావు, నీ తప్ప లేకపోతే మీ ఆవిడ తప్ప ఇది? వన్స్ తను నన్ను నమ్ముకొని మ్యారేజ్ చేసుకొని నాతో వచ్చినప్పుడు, నా బర్త్డేకి షాపింగ్ చేయాలని తనకి ఫీలింగ్ ఉంటుంది, నా హస్బెండ్కి దగ్గరుండి నేను షాపింగ్ చేయాలని. సో నేను తనను అలా అనుకుంటే నేను తను తీసుకెళ్లకుండా నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో అది నేను చేసిన తప్పు. ఇంకొకటి, బర్త్డే పార్టీ అన్నప్పుడు ఎవరెవరిని పిలుస్తున్నావు నన్ను ఆ రోజు మార్నింగ్ ముందే అడిగింది. బట్ నేను ఓన్లీ మన రిలేటివ్స్ అనే చెప్పాను, ఫ్రెండ్స్ అని చెప్పలేదు. ఆ టైంలో నేను ఫ్రెండ్స్ అని చెప్తే తన అక్కడికి రావడానికి ఇష్టపడదు. ఆల్రెడీ తన ముందు రోజే ఈ విషయం మీద కోపంగా మా ఇద్దరికి డిస్కషన్. నీకేమనిపిస్తుంది, మీ ఆవిడ మారుతుందంటవా? తను ఆల్రెడీ ఫ్రెండ్స్ విషయంలో మారిందా? ఇప్పుడు ఓకేనా? నువ్వు వెళ్ళినా ఓకేనా? ఇప్పుడు వెళ్ళినా ఓకే, బట్ చెప్పి వెళ్ళమంటుందండి, వేరే ప్రాబ్లం అంటే. ఈ ఫ్రెండ్స్ తోని మీ వైఫ్స్ కి ఏం ప్రాబ్లం ఉంటదండి, నాకు అర్థం కాదు. అలాగనే లేదు, కానీ తనని నమ్ముకుని వచ్చాం కదా, ఇంట్లో తను లేకపోతే ఏంటో లోన్లీగా ఉన్నట్టు ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి మాక్సిమం పంపించకండి. ఎట్లా ఇలా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు కదా, అంటే బయటకు వెళ్ళినప్పుడు 10 మంది పరిచయం అవుతారు కదా అని. ఫ్రెండ్స్ అవుతారు, కానీ వాళ్ళతో సర్టెన్ టైం వరకు ఉంటే బాగుంటది. ఎక్కువ టైం వదులుకున్నాం కదా, ఏంటనే మాక్సిమం ఉంటున్నాను కదా నేను. మీ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండండి, మరీ ఇన్ఫ్లుయెన్స్ కాకండి, టచ్ లో ఉండండి. అప్పుడప్పుడు హాయ్ బాయ్, ఎందుకంటే అప్పుడప్పుడు రిలాక్సేషన్ కి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్స్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్స్ ఫస్ట్ అండ్ దెన్ యువర్ హస్బెండ్ అండ్ దెన్ ఫ్రెండ్స్. ఓకేనా? గాట్ ఇట్? మీ లవ్ స్టోరీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు?
కదా. ఇప్పుడు మీ ఆవిడ ప్రపోజ్ చేస్తుంది ఫర్ గివింగ్ యూ 1.5 years ఆఫ్ స్మైల్స్ అండ్ హ్యాపీనెస్. దానికి ఎట్లా ప్రపోజ్ బర్స్ ది బెలూన్ అండ్ డూ ఇట్. లవ్ యూ నాని. లవ్ యూ టూ. హలో, వెల్కమ్ టు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మీరు ఎప్పుడు గొడవ పడ్డారు, ఆ సందర్భం ఏంటి? యాక్చువల్గా నా పెళ్ళి చాలా ప్రాబ్లమ్స్లో జరిగిందండి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన వెంటనే మార్నింగ్ 7 o'clock పెళ్ళి అయింది. ఆఫ్టర్నూన్ 3 o'clock అంతా నాకు అమ్మవారు పోసింది. ఓకే ఓకే. సో ఒక 20 days ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈమె కూడా నాతోనే ఉండిపోయింది అప్పుడు. సో 20 days తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఓకే. అక్కడ ఒక చిన్న గొడవ అయిందండి. అంటే ఆ ఫస్ట్ డే బట్టలు ఏవైతే పెడతారో దాని గురించి మా సంప్రదాయాలు వేరు, వీళ్ళ సంప్రదాయాలు వేరు అనమాట. ఓకే ఓకే. సో మా సంప్రదాయాల ప్రకారం వీళ్ళు పెట్టలేదని ఒక చిన్న గొడవ అయిందనమాట అక్కడ. సో తిని కూడా నాతో అప్పుడు కొంచెం మాట్లాడకుండా దూరంగా ఉంటూ ఉందన్నమాట. ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటే మీరు మాట్లాడకుండా ఉన్నారా? అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నప్పుడు సపోర్టింగ్ ఉండాలి కదండి. ఇప్పుడు ఎవరు వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా పేరెంట్స్ ఎవరు మాట్లాడినా సమర్థించాల్సింది మనమే కదా. సో అలాంటి తనే సైలెంట్ గా ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. సో ఆ టైంలో మీకు సపోర్ట్ చేయలేదు. సో మీది లవ్ మ్యారేజ్ అయితే. సో మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎప్పుడు రాలేదా? ఇంకా అదే దాని వల్ల గొడవలు అంతే. మా ఇద్దరి మధ్య అయితే గొడవలు. మీ ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవలు అయితే? ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని మా పేరెంట్స్ అన్నారని, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అన్నారని చెప్పి ఒక చిన్న ఇష్యూ అంతే. బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన ఎప్పుడన్నా మీ పేరెంట్స్ గురించి ఏమన్నా అలా జారాడా ఏమన్నా? నథింగ్ సార్, అది కాకపోతే పెళ్ళైన కొత్తలో అలా అయింది. బట్ ఇప్పుడు వాళ్ళని మా అత్తగారిని మామగారిని ఎలా చూసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా పేరెంట్స్ ని కూడా అలానే చూసుకుంటారు. అత్త మామ అన్న ఫీలింగ్ ఉండదు అనమాట దానికి. యాజ్ యూజువల్ గా మేము అక్కడ ఎలా ఫ్రీగా ఉంటాము ఇక్కడ కూడా సేమ్ ఫ్రీగా ఉంటాం అనమాట. మీ ఆవిడని ఎందుకు అంత లవ్ చేస్తున్నాను? యాక్చువల్గా తనలో నాకు నచ్చింది ఏంటి అంటే, యాక్చువల్గా మాది లవ్వే, బట్ లవ్ కమ్ అరేంజ్డ్. ఈమె నాకు పరిచయం అయిన 2 years గ్యాప్ లో ఆమె నన్ను లవ్ చేసింది, కానీ ఆమె నన్ను లవ్ చేసినట్టు కానీ ఆమె కానీ నాకు తెలియదు అసలు. యాక్చువల్గా ఆఫీస్ లో తన్ని చూస్తూ ఉండేదాన్ని అనమాట. మాట్లాడాలన్నా మాట్లాడితే ఏమంటారో అని ఒక చిన్న లోపల చిన్న డిస్టర్బెన్స్ ఉండేది. సో అలా వర్క్ విషయంలో ఓకే మాట్లాడేదాన్ని, ఇంకా ఏమి చెప్పలేదన్నమాట అతనికి. 2 years తర్వాత ఎవరో చెప్తే తెలుసుకోవాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో మ్యాచెస్ చూస్తున్నారని చెప్పేసి తను వచ్చేసింది అనమాట హైదరాబాద్కి. అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వేరే మ్యాచ్ అరేంజ్ చేస్తున్నారని చెప్పి హైదరాబాద్కి వచ్చేసింది. నన్ను నమ్మి అన్ని రోజులు వెయిట్ చేసి నేను మళ్ళీ ఆమెని తిరిగి యాక్సెప్ట్ చేస్తానని చెప్పి అంత హోప్తో ఉండి, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద సంబంధం వచ్చినా వదులుకొని మళ్ళీ నా కోసం వచ్చింది నా మీద హోప్తో. దానివల్ల తనంటే నాకు బాగా ఇష్టం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నన్ను బాగా ఫస్ట్ చూసుకుంటుంది, కేర్గా చిన్నపిల్లలు చూసుకుంటుంది. అది మాత్రం 100% ఉంటుంది. పిల్లలు ఎంతమంది? 9 months అయింది మ్యారేజ్. 9 మొన్న అయిందా మ్యారేజ్? February 9th. పెళ్లి తర్వాత ఈ 9 months ఏమైనా మారాయా? మారలేదండి. తను అంటే నేను చెప్పిన తర్వాత నన్ను ఎలా చూసుకున్నారో యాజ్ యూజువల్గా ఇప్పుడు అంతకన్నా ఇంకెక్కువ కేరింగ్గా ఉంటారు. బట్ బయటకి ఇప్పుడు తిను ఫినాన్సర్గా వర్క్ చేస్తున్నారు కదా, సో బయటకు వెళ్తే బిజీగా ఉంటారు అనమాట. కనీసం ఒక ఫోన్ చేయాలి, ఇంట్లో ఒక్కతే ఉంటుంది. బిజీగా ఉండనికే బయటకు వెళ్తారండి. కరెక్టే, బిజీ అంత మందితో మాట్లాడతారు కాల్స్. ఒక్క 1 minute నాతో మాట్లాడొచ్చు కదా అని నేను అడుగుతాను. మళ్ళీ హర్ గర్కి కహాని అంతే, అంతకు మించి ఇంకా తనలో మైనస్లు ఏం లేవు. 9 monthsకే కదండి. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఆ మ్యాజిక్ ఉంటది పెళ్లి తర్వాత అంటే. ఉంటుంది, బట్ కాకపోతే నా ప్రాబ్లమ్స్ వల్ల నేను మార్నింగ్ బయటకు వెళ్ళిపోతే ఈవినింగ్ అవుతుంది రావడానికి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరి కోసం అండి? అన్ని ప్రాబ్లమ్స్ లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు కదా తర్వాత అని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేకపోతే మనిషి అనరు. మనిషి అన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని దాటుకుంటూ అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్, తోబుట్టోళ్ళకి ఇంపార్టెన్స్, పిల్లలకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. అంటే ఆయన అలా చేయడానికి కూడా మా దగ్గర కారణాలు ఉన్నాయి. కొంచెం మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి తొందరగా క్లియర్ చేసుకుంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా, ఏ టెన్షన్స్ లేకుండా అనేసి తను కొంచెం బిజీగా అలా తిరుగుతూ బయట ఉంటారన్నమాట. సూపర్. బెలూన్ బస్
ఎటు సపోర్ట్ లేదు అంటున్నారు అప్పటి నుంచి. వై ఇస్ దేర్ నో సపోర్ట్? సపోర్ట్ మీన్స్ మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంటున్నాను, అంతేగాని అదే అంటే పేరెంట్స్ ఉన్నారు కదా. పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాము, పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు. అచ్చా, అక్కడ సైడ్ నుంచి ఫైనాన్షియల్ గా ఏమి హెల్ప్? మన దగ్గర నుంచి వెళ్ళాలి. అచ్చా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళ అనమాట. సో ఎటువైపు అన్నా కొంచెం ఇలా ఉంటే మాకంతా ప్రాబ్లం ఉండకపోయేది. సో అది లేదు కాబట్టి. పెళ్లికి ముందు మీరు జాబ్ చేసేవారా? ఇప్పుడు లేదా? అయ్యో, ఇప్పుడు పిల్లలు కూడా లేరు కదా, ఇప్పుడు చేయొచ్చు కదా. చేస్తా అంటుంటే పంపించట్లేదండి. టైం పాస్ కోసమైనా వెళ్తాను. ఎందుకబ్బా, ఏమైందబ్బా? మొత్తం ప్రపంచం మారుతుంటే నువ్వు ఉల్టా తిరిగిపోతున్నావు. అంటే ప్రాబ్లం ఏం లేదు, ఆమె సఫర్ అవుతుంది వర్క్ చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్లా వర్క్ చేయడం అంటే ఇంట్లో ఉండడం ఇంకా సఫరింగ్ అండి. మీ ఆవిడ పని చేస్తాను అని అంటే మీ పెద్ద మనసు చేసుకొని అవును అని సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు, మీరిద్దరు హ్యాపీగా ఉంటారు. బామ్మర్ది చెప్పింది ఇప్పుడు వింటాడు, బెలూన్ పగలు కొట్టి చెప్పు. నేను ఖచ్చితంగా జాబ్ చేపిస్తాను, ఇద్దరం కలిసి తొందరగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాము. చేస్తేనే త్వరగా ప్రాబ్లమ్స్ తీరుతాయనేనండి నేను కూడా చెప్పేది, అంతకు మించి వేరే ఏం లేదు. ఖచ్చితంగా చేపిస్తాను. వెరీ నైస్. అరే అరే అరే, అప్పుడే డీప్ గా ఏమక్క కొడతావు అట్లా చూస్తున్నావు? లవ్ లో ఉన్నారేమో. లవ్లో కాదు, ఈమెకి ఎందుకో కోపం వస్తుంది, ఏవో గుర్తొస్తున్నాయి. నీకైంది బావా ఇప్పుడు. రెడీ, స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, చీటికి మాటికి ఊరికే గొడవలైనప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అలుగుతారు? మీరు అలుగుతారా అండి? ఎందుకు అలుగుతారు? ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అలిగితే కొంచెం ఎంటర్టైన్మెంట్, ఒక 2 రోజులు గొడవ అవుతుంది. ఎందుకంటే మా లేడీస్ అన్న తర్వాత మేము అలుగుతాం, అందులో తప్పేమీ లేదు కదండి. అది మీ జన్మాకు అలగాలి మీరు. అయ్యో, సో మీరు అడగడం వల్ల మీకేం తప్ప అనిపించట్లేదు? ఏం లేదు, నేను ఎప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉంటాను ఇంట్లో, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కంటిన్యూస్ గా. అక్క వయసు తగ్గట్టు మాట్లాడక అల్లరైంది అక్క ఈ వయసులో. కంటిన్యూగా రేడియో మాట్లాడినట్టు మాట్లాడుతూనే ఉంటాను. మధ్యలో మధ్యలో పాటలు కూడా రావా? అయ్యో, పాటలు వస్తాయి, డాన్స్లు వస్తాయి, అవునా? ఎక్కి తొక్కుడు, చుట్టూ పీకుడు, అన్నీ వస్తాయి. అన్ని వస్తాయా? సో ఈ బిహేవియర్ వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదా? ఫనీ అంతే, వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. నేను వస్తున్నా మధ్యలో, బెలూన్ పగలగొట్టు. అదే నిజంగా చెప్పు, నీకు విసుగు రాలేదా ఇప్పుడు ఈ రేడియోతో? ఇప్పుడు వరకు రాలేదు. అప్పుడప్పుడు ఛానల్ చేంజ్ చేద్దామని కూడా అనిపించలేదా? ఛానల్ లేదు, దాంట్లో ఛానల్ ఉండదు, ఒకటే ఛానల్. ట్రాన్సిస్టర్, టేప్ రికార్డర్ వేరేది కొందామని కూడా అనుకోలేదు. ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదా? ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 6 years అయింది. 6 years లో నువ్వు ఏదన్నా మర్చిపోలేని సంఘటన, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ విచ్ యువర్ వైఫ్ గేవ్ యూ? మా పెళ్ళి, బికాస్ మాది లవ్ మ్యారేజ్, లైక్ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం. కష్టపడ్డారా? ఏమైనా సుమ్ములు లేచాయా? గొడవలు ఏం కాలేదా? ఓకే, ఇంట్లో నువ్వు నాకు ఇష్టం అంటే ఓకే అన్నారు, ఫస్ట్ రిజెక్టెడ్, తర్వాత కాంప్రమైజ్. లొడా మాట్లాడుకుంటే ఎప్పుడైనా హర్ట్ చేసిందా మిమ్మల్ని? నేను ఇంకా బయటికి వెళ్ళిపోతాను, ఆ టైం సిచ్యువేషన్ ఒకసారి అలారం కొట్టిందంటే సంథింగ్. అలారం ఎందుకు కొడుతుంది? నాకు అనిపించింది అంటే మనసులో కొడుతుంది కదా ఎప్పుడైనా, ఒక్కొక్కసారి 7th sense 6th sense ఉంటాయి కదా, అవి పనిచేసినప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను. ముందే ఇక్కడ హుదూద్ వస్తుంది, జంప్ మనం. అచ్చా, మళ్ళీ హుదూద్ ఎందుకు తెప్పిస్తావు? నేను తెప్పాను, అది సమ్ టైమ్స్ ఇప్పుడు ఒకసారి టీవీ చూస్తూ ఉంటది, నేను వెళ్ళి ఛానల్ మారుస్తాను, అది అయిపోయి హుదూద్ ఆన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక 1/2 hour వరకు నేను వింటాను, ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు, తర్వాత జంప్ జలాని. అంతేనా? ఏదైనా మీకు మీ ఆయనలో నచ్చింది ఎప్పుడు మారుతాడని చూస్తున్నా, అసలు మారట్లేదు అని? నచ్చంది అంటూ ఏం లేదు, చెప్పుకోదగిలింది. జస్ట్ చెప్పినవన్నీ ఓపిక్ గా వింటూ ఉంటాడు, కానీ తనకు ఇది నచ్చలేదు అని ఫ్రాంక్ గా చెప్పాడు. మీరు ఉప్పు వేయకపోయినా కారం వేయకపోయినా నచ్చినట్టే తింటున్నాడు. అదైతే నిజమే అండి, పాపం ఎలా ఉన్నా తింటాడు. అయ్యయ్యో, మామూలు రేడియో కాదు. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది కదా. నీ ప్రాబ్లం బావా. బావో సరే, బెలూన్ పక్కల మ్యాచింగ్ ఉండదు అనమాట. 6 years లో ఖచ్చితంగా చిన్న గొడవలు ఉంటాయి, బట్ అందులో బాగా నువ్వు హర్ట్ అయిన సందర్భం అంటే ఏమైంది? యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను లైక్ నా ఫ్రెండ్కి ఒక అతనికి నా క్రెడిట్ కార్డ్ ఇచ్చేసాను, అదే డాష్ నాకిపోయావు. అదొకటైంది. దానివల్ల ఇప్పుడు వరకు అంటే ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 8 to 10 months అయింది. అడిచిండా? రాలేదు, అది ఇంకా కనపడ్డా? కనిపించలేదు, ఇంకా క్రెడిట్ కార్డ్ నన్ను చూసినావు, చూడలేదు ఇంకా. అదే, ఇంకా కొట్టకుండా నేను తిట్టకుండా ఉన్నదంటే ఈ రేడియో సిస్టము నువ్వు చాలా అదృష్టం ఉంటాడు.
దానికి మీరు ఏం చెప్పాల్సి వచ్చింది? ఏం లేదు, జస్ట్ తిట్టాను. ఇంకా అలా ఎందుకు అలా అందరినీ నమ్ముతావు? ఇంకా నేను ఏమన్నానంటే ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు అది అయిపోయింది అది తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాలి. వై వీ షుడ్ ఫైట్? ఇది ఇప్పుడు ఇక్కడికి అయిపోతే ఇది కాంప్రమైజ్ అంతే. అంతే, అయిపోయిన దాన్ని మళ్ళీ మనం తువ్వి బయటికి తీస్తే అది వేస్ట్. ఇక క్రెడిట్ కార్డ్ ని చేసినావా మొత్తం? ఒకసారి దెబ్బ తగిలితే కదా తెలుస్తుంది. ఎంత 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 దొబ్బిండు? 1.2 వెళ్ళే లక్ష వెళ్ళే. 1,20,000 ఫోన్లే కొంచెమే తిట్టు. అయిపోయింది, 70% అయిపోయింది. దాంట్లో ఇంకా ఉంది. ఇంకా ఉందా? అంటే తిట్టాల్సింది. అచ్చా, అచ్చా. కొంచెం కొంచెం రోజు అవుతుంది. కొంచెం కొంచెం రోజు అవుతుంది. ఉండాలి కదా. చాలా స్వీట్. మీ ఆవిడ ఇన్స్టాల్మెంట్ లో చేస్తుంది. ఇన్స్టాల్మెంట్ అదే అంటే ఇది కూడా నువ్వు ఇంత స్వీట్ గా తీసుకుంటున్నావు అంటే నీ పాదాలకు ఒక నమస్సు మాంజలి. మీ ఆయన కత్తే అండి. అసలు అన్ని ఇట్లా నవ్వుకొని తీసుకొని ఫ్రీడమ్ ఇస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. సో నువ్వు ఏం భయపడకుండా చెప్పొచ్చు. బికాస్ హిస్ యాటిట్యూడ్, మన స్టైల్ ఏదైనా చెప్పొచ్చు. నువ్వు తిట్టచ్చు, కొట్టచ్చు. ఆయన ఎస్కేప్ ఎట్లా కావాలో ఆయనకు తెలుసు. బతకడం నేర్చున్నాడు బేసికలీ. సరే, నెక్స్ట్ రాబోయే 50-60 years కి ఎలాంటి ప్రామిస్లు చేసుకుంటారు? బర్స్ ది బెలూన్ అండ్ డూ ది ప్రామిస్. జీవితాంతం నిన్ను హ్యాపీగా ఉంచుకుంటాను 80-90 ఏళ్ళ వరకు. మీరు ఇలానే మాట్లాడండి, మీరు ఇలానే ఉండండి, మారకండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you. వెరీ స్వీట్. కళ్ళు ప్లస్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలిమినేషన్ స్కోరింగ్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ కి ఖచ్చితంగా వెళ్ళబోయే కపుల్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. 2 rounds వరకు లీడింగ్ లో ఉన్నారు 500 points తోని. అండ్ ఈ రౌండ్ లో 300 గెలుచుకున్నారు. సో 800 తో లీడింగ్ లో ఉండి నెక్స్ట్ రౌండ్ కి ఖచ్చితంగా వెళ్తున్నారు. కంగ్రాచులేషన్. మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. 800. మీ ఇద్దరు టోటల్ స్కోర్ ఎంత తెలుసా? 700. ఎందుకంటే ఇక్కడ కూడా 300 వచ్చాయి. ఇద్దరి మధ్యలో టై. ఇప్పుడు టై బ్రేకర్ ఏంటంటే హెడ్స్ ఆర్ టైల్స్. సో నా దగ్గర 2 rupees కాయిన్ ఉంది. నంబర్ 2 అంటే టైల్స్ అండ్ వీ హ్యావ్ ది నేషనల్ ఎంబ్లమ్ యాజ్ హెడ్స్. ఓకేనా? ఫస్ట్ మీ కాల్. హెడ్స్ అండ్ టైల్స్. ఏదొస్తుందో? హెడ్స్ ఎవరిది? సారీ, ఇట్స్ టైల్స్. హార్డ్ లక్ అండి. లవ్, అండర్స్టాండింగ్ అన్ని ఉన్నాయి. యువర్ సెలబ్రేటెడ్ యువర్ లవ్ సో ఫార్, బట్ ఇట్స్ జస్ట్ స్మాల్ కాంపిటీషన్. ఒక్కసారి ఆల్ ది బెస్ట్ విష్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తాలో ఇక్కడ లోకేష్ గారు, ఇక్కడ వినయ్ గారు రెడీగా ఉన్నారు. వినయ్ గారి దగ్గర 100 points ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్క కాల్ కట్టేసాము. వెనకాల 2 color balls ఉన్నాయి. రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి. సో మీకు రెడ్ ఇస్తున్నాం, మీకు గ్రీన్ ఇస్తున్నాము. సో ఈ బాల్ ని అక్కడ తనుకుంటూ వెళ్ళి అక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ బాల్ ని ఆపి అలా ఫుట్బాల్ తనిట్టు తంతే ఆ నెట్ లో గోల్ పోస్ట్ లో వెళ్ళాలి. ఓకేనా? యువర్ 3 minutes స్టార్ట్స్ నౌ. రెడీ? ఎట్ ఎ టైం ఓన్లీ 1 ball. చూడండి, మెల్లగా పడకండి, మెల్లగా. హస్బెండ్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్. కాదండి, మీరు మెల్లగా. ఆ లైన్ ముందుకు వెళ్ళొద్దండి. ఆ లైన్ దాటి ఒకవేళ బాల్ ని తంతే అది కౌంట్ లోకి రాదు. పోయిందా? బాల్ పోయింది అంతే. స్లోగా తీసుకురావాలి. కమాన్ వినయ్ గారు, కమాన్. వెరీ గుడ్. జాగ్రత్త. అది వెళ్ళిపోతుందండి. అయిపోయింది. మీరు మరి ఎంత ఫాస్ట్ గా వెళ్ళి తీసుకురండి. రెడీ. ఇది ఏం చేయలేం. మళ్ళీ అది చూడ, మళ్ళీ అది బ్యాక్ వచ్చింది. జాగ్రత్త. సూపర్. వెరీ గుడ్. అంతే, ఆపండి. వెరీ గుడ్. నంబర్ 1. కమాన్ ఫాస్ట్. చిన్న సైజ్ ఫుట్బాలర్. పడతారేమో, జాగ్రత్త. అయ్యో, అర్రే. ఏం తన్నుడు.
కమాన్ ఇట్స్ ఓకే కమాన్ వినయ్ కమాన్ యూ కెన్ డూ ఇట్ కమాన్ లోకేష్ ఇది ఒక్కటే వేస్తే నువ్వు చాలా సేఫ్ వెళ్ళిపోతావు అంతే. కమాన్ ఆలోచించి వావ్ ఓ దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చా గోల్ ఎక్కడ మిస్ అవ్వట్లా కొంచెం ఇగో, జాగ్రత్తగా ఈ వేయండి గ్రీన్ కొడితే ఆ గ్రీన్ కి టచ్ అవ్వాలి 2 బాల్ వద్దు ఇప్పుడు అది వద్దులే మీరు ఆ ఈ గ్రీన్ ఒకటే నో ప్రాబ్లం రెడీ ఏం ప్రాబ్లం లేదండి జాగ్రత్తగా మనకి టైం కొంచెం ఎక్కువగానే ఉంది 3 ఏ లోకేష్ వా ఏమన్నా ఆడుతుండా డింగ్ 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 కమాన్ వినయ్ జాగ్రత్తగా ఆలోచించి మీ ఆవిడని ఒక్కసారి తలుచుకుని ఆప వాయో లోకేష్ మామూలు కాదు ఒలింపిక్స్ కి పంపించాలి 10 9 8 7 6 5 4 3 2 1 రెడ్ కలర్ ఏమో లోకేష్ గారిది గ్రీన్ కలర్ ఏమో వినయ్ గారిది ఇది జస్ట్ ఇంజస్టిస్ అబ్బా ఏమిటి? నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ని తీసుకొచ్చి ఇక్కడ గేమ్ ఆడిపిస్తారంటే ఎట్లా మాకు తెలుసు ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అని మాకు మరి ఎట్లా తెలియదే. ఆడాడబ్బా? రావడం తనడు ప్రతి దాంట్లో ఉరుకుడు పడిపోతుంది కూడా ఏదో సచిన్ తెందూల్కర్ ఉరుకుతున్నట్టు రొనాల్డో ఉరుకుతున్నట్టు అలా మెల్లగా ఉరుకుతుంది ఇట్లా అంటుండ అంతే ఈయనేమో పాపం కష్టపడి ఆడి నుంచి ఆడికి పోయి ఆడి నుంచి ఈడికి వచ్చి ఈడి బాల్ నుంచి తీసుకొచ్చి ఈయనేమో ఇట్లా తంటాడు అంటే అటు పోతుంది ఇటు పోతుంది కానీ అటు పోవట్లేదు అది అందుకే పాపం వినయ్ MMPP టైటిల్ విన్నర్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ ఇస్ మిస్టర్ అండ్ మిస్సెస్ లోకేష్ రైట్ ఇప్పుడు గిఫ్ట్స్ సో విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ లేడీస్ కి కుంకుమర్ని హస్బెండ్స్ కి వాచెస్ థ్యాంక్ యూ అందమైన సారీస్ అమ్మాయిలకి మిస్టర్ అండ్ మిస్సెస్ లోకేష్ గారికి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ గెలుచుకున్నందుకు హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్ అండ్ అంతేకాదు నువ్వు ఈ అమ్మా అంతేకాదు నా చేతుల మీదుగా మండి మొగుడు పెంకి వెళ్ళాం తరపు నుంచి ఒక మిక్సీ అంతేకాదు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మా షో తరపు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ జీ తెలుగు సో ఆల్ హ్యాపీస్ ఆల్ ఎంజాయ్డ్ ఎస్ పక్కా ఎంజాయ్డ్ 100% ఎంజాయ్డ్ నో టూ గుడ్ అదే అది కావాలంటే. మీరు కూడా మా షోకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఏం చేయాలంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే నేను కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ Bye-bye.